అందుకోసమే రఘురామ్ గారు ఈరోజు గోదావరి జిల్లాలకు సంబంధించి ఇష్యూలో మాట్లాడుతున్నాం. గోదావరి జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం నాకు వచ్చినట్టు 28 వచ్చాయి, కానీ ఈసారి 34 వస్తాయన్నది ఆయనకు ఉన్నటువంటి ధీమా. ఎందుకంటే వైనాట్ 175 ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ 34-35 వచ్చేయాల్సిందే. సో అది ఆయనకున్న ధీమా. కానీ మీ కూటమికి సరే, మీరు కూటమి కట్టరా, మీరు విడిగా ఉంటారా, అది సెపరేట్ చర్చ. మీ కూటమి అంటూ వస్తే 2014 తరహాలో మీ కూటమికి అసలు ఎందుకు ఓట్లు వేయాలి వైసీపీని కాదని? సార్ మేము ఒకటే చెప్తాను, అవసి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా నేనే పోటీ చేస్తాను, ఒంటరిగానే వెళ్తాను, సింహం ఒంటరిగానే వస్తుంది అని చాలాసార్లు చెప్పారు. వాళ్ళ క్యాడర్ కూడా సింహం సింగిల్గా వస్తుంది అనుకుంటూనే మనిషి కాదు సింహంతో పోల్చుకున్నారు. మనుషులతో పోల్చుకుంటారు, రాముడు దేవుడు లేకపోతే ఆయనకు మంచి పరిపాలన చేసిన వ్యక్తులతో పోల్చుకుంటారు. సరే, అది మన ఇష్టం, మనం ఏం చెప్పలేదు. కానీ ఆయన కావాలని ఒంటరిగా వెళ్తున్నాడు అంతే తప్పించి లేరు కాబట్టి కొద్దిగా డివేట్ అయితే రఘురామ్ గారు, మీరు కూడా మేము సింహాలవే, మేము సింగిల్గా వస్తాం, జనసేనతో లేకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకో 2014 తరహాలో అంటున్నారట, నిజమేనా? మాది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మాది కేంద్ర జాతీయ పార్టీ, మాకు జాతీయ నాయకత్వం ఉంది. ఏం చేయాలి, ఎవరితో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలా, పొత్తులా అనేది కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం ప్రతి కార్యకర్త రెడీగా ఉన్నాడు, మాకు ఇబ్బంది లేదు. మా కార్యకర్తలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మా నాయకులకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, మేము క్లియర్గా ఉన్నాము. అయితే ఒంటరిగా ఎవరూ రారు కాబట్టి, ఎవరూ కలిసి రారు కాబట్టి వైసీపీతో ఒంటరిగా వెళ్తున్నారు. దానికి నేను ఒంటరిగా వెళ్తున్నాను చూసారా, నేను ఒంటరిగా వస్తున్నానంటే దానికి అర్థం ఏముంది? అది నువ్వు ఒంటరిగానే వెళ్ళాలా? లాస్ట్ టైం కూడా ఒంటరిగానే వెళ్ళినా, ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్తున్నావు. అది గొప్ప విశేషం ఏముంది? ప్రభాకర్ గారు ఎవరు లేరు కాబట్టి ఒంటరిగా ఒంటరిగా వెళ్తాయి. ఇప్పుడు ఆయన మీతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు అంతే కదా. రఘురామ్ గారు ఆబ్వియస్గా అంతే కదా. ఇప్పుడు ఇంకోటి, ఆయన మీతో వచ్చేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఆబ్వియస్లీ ఒంటరి అవుతారు. కాబట్టి నేను ఒంటరిగా వస్తున్నా అంటే మిమ్మల్ని ఎట్లా విశ్వసించాలని అడుగుతాను. అంతే, నువ్వు కావాలని వెళ్తున్నావు, ఎవరు వద్దనుకుని వెళ్తున్నావు కాబట్టి మీ ఇష్టం. దాన్ని ప్రిపేర్ అయి ఉన్నావు. గత 2 ఎలక్షన్ కూడా ఒంటరిగానే వెళ్ళినారు. ఇప్పుడు పెద్ద విశేషం ఏముందండి? దానికి గొప్ప ఏం లేదు కదా. ఎవరు రారు కాబట్టి వెళ్తున్నావు ఒంటరిగా. సార్ మన రఘు గారు ఆపితే నేను మాట్లాడతాను సార్. ఇది రఘు గారు చెప్పినటువంటి దాన్ని యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీగా మొట్టమొదటి నుంచి కూడా, అంటే 2014, 12 మేము బై ఎలక్షన్లు అన్నింటి కూడా మేము ఒంటరిగానే వెళ్తున్నాం. ఒంటరిగా లేకుండా మూకుముడిగా ఏమాత్రం బలం లేనటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు లేక కాదు, పొరపాటున వచ్చేవాళ్ళు లేక కాదు. మేము బలంగా ఉన్నాం కాబట్టి, మేము రీజనల్ పార్టీగా వ్యవస్థాగతంగా అద్భుతంగా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మేము ఒంటరిగా వెళ్తున్నాం ఎన్నికలకి. అయితే మిగతా వాళ్ళ బలాలు సరిపోవట్లేదు కాబట్టి మమ్మల్ని ఎదుర్కోవడానికి ఏమీ లేదు. బీజేపీకి ఏముందని, వాళ్ళు ఒంటరిగా వచ్చినా జీరోనే, లేకపోతే ఎవరితో కలిసి వస్తే ఏమన్నా 1-2 రావటం. పవన్ కళ్యాణ్ గారికి ఏముంది, ఆయన ఒంటరిగా నిలబడ్డప్పుడు చూశాడు కదా, 2 చోట్ల నిలబడ్డా ఏమీ లేదు, వాళ్ళకి ఎవరికి ఏమీ లేదు. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళని రానివ్వాలా, వాళ్ళని రావాలా, వాళ్ళు ఇప్పుడు దాకా ఏమాత్రం గందరగోళపడుతున్నారో మీ అందరికీ అర్థమవుతూ ఉంది. ఒక బలంగా ఉన్నటువంటి ఒక రీజనల్ పార్టీ ఖచ్చితంగా మేము ఒంటరిగా, ఇట్ డజంట్ మీన్ దట్ మేము ఒంటరిగా పోతున్నాం కాబట్టి మాతో రావడానికి ఎవడు ఇష్టపట్టలేని కాదు, మేమే అలౌ చేయటం లేదు. వీళ్ళల్లో ఎవడు మాకు సరిసమానంగా లేరు, ఎక్సెప్ట్ బీజేపీ నేషనల్ పార్టీలో ఇన్ ద ఈవ్ ఆఫ్ ది అంటే స్టేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు తప్పితే తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షం ఇక్కడ, కొత్తగా అప్పుడప్పుడు ఇచ్చిపోయే జనసేన ప్రతిపక్షం ఇక్కడ. వాళ్ళు లేరు కాబట్టి, మా దరిదాపులు ఎవరు లేరు కాబట్టి మేము వాడితే ఎవరితో జత కట్టట్లేదు అన్నది జూపూడి గారి విశ్లేషణ. చెప్పండి. మాటల్లో కాదు సార్, పనిలో కూడా అంకిత భావంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీగా ఉంది. అది డెమోక్రటిక్ పాలసీ, డెమోక్రటిక్ ప్రొసీజర్ అంటే వాళ్ళకి నచ్చదండి. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష అఖిల పక్షాలు పెట్టలేదు. స్టీల్ ప్లాంట్కి రక్షణకి అఖిలపక్షం అయ్యండి, నేను మీతో వస్తానంటే మోడీ గారితో ఫోటో తీయించుకోవడానికి వెళ్తున్నాడు అన్నారు తప్ప అఖిలపక్షం వేయలేదు. అఖిలపక్షం వేస్తే ప్రజాస్వామ్యం ఇది వచ్చింది. ప్రజాస్వామ్యం నరుక్కోవడం, చంపుకోవడం, కాదు నామినేషన్ వేయకుండా ఎత్తుకుపోవడం, నామినేషన్ వేయకుండా మనుషులు ఎత్తుకుపోవడం, ఇటువంటి అరాచకాలు చేసి వచ్చారు తప్ప. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళ నుండి బెయిల్ మీద ఉన్నాడు? 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటాడండి. ఆయన నిర్దోషిత్వం నిరూపించుకోక్కర్లేదా? కోర్టుకు హాజరవ్వక్కర్లేదా?
ఈసారి జగన్మోహన్ రెడ్డిని 100% ప్రజలు ఓడించాలి. ఎందుకు ఓడించాలంటే ఆయన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి టైం కావాలి కదా. ముఖ్యమంత్రి అయితే ఆయనకి టైం దొరకడంలా. అందుగురించని తండ్రి ఉన్నప్పుడు లక్షల కోట్లు సంపాదించినాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఇవాళ ఒక తహసీల్దార్ని చంపేశారు, ఏకంగా ఎంఆర్ఓని చంపేశారు విశాఖపట్నంలో. ఏ మాఫియా ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఎంపీ తాలూకు మనుషులు కిడ్నాప్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇదివరకు అది రాయలసీమలో చూసాం, ఇప్పుడు విశాఖపట్నంలో చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యం. లా అండ్ ఆర్డర్ అనేది జీరో. అక్కడ 4 రెడ్లు ఉంటారు, ఈ 4 రెడ్లు ఏం చెప్తే అంతే. ఇంతమంది బీసీలు పెట్టుకున్నాను, ఇంతమంది ఎస్సీలు పెట్టుకున్నాను కబుర్లాడిన ముఖ్యమంత్రి ఒక్క రెడ్డి కాకుండా ఇంకొక నాన్ రెడ్డికి ఎవరికైనా ఒక్కడికి పవర్ ఇచ్చారని చెప్పమనండి. ఒక్కడికి ఇదిగో పలానాడు ఇండిపెండెంట్గా మినిస్టర్గా యాక్ట్ చేస్తున్నాడని చెప్పమనండి. జుప్పుడు గారు గవర్నెన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. గవర్నెన్స్ ఎక్కడ ఉంది? హోమ్ మినిస్టర్. అదే గవర్నెన్స్ ఎక్కడ ఉంది అన్నది బొలిశెట్టి గారి ప్రశ్న. దానికి వాళ్ళ జరిగిన విశాఖపట్నం హత్యనే చూస్తున్నాడు కారణంగా. అంటే సార్ ఇలాంటి ఘటనలు ఏ ప్రభుత్వంలో గతంలో ఎక్కడ జరగలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నాయంటే ఇందాక ఎలా ఉంటుందని బొలిశెట్టి గారు అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టారండి, అది ఎందుకు పనికి వస్తుంది, అంబేద్కర్ వాదుల్ని మొత్తాన్ని చంపేశారు అన్నట్టుగా మాట్లాడారు. అంబేద్కర్ పథకాలకి జగన్ పేరు పెట్టి ట్విస్ట్ చేయకండి. మీరంటే నాకు గౌరవం ఉంది, ట్విస్ట్ చేయొద్దు. అంబేద్కర్ పథకాల పేర్లు తీసి జగన్ పేరు పెట్టుకొని పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దళితుల పథకాలు రద్దు చేసి ఏం సందేశం ఇస్తున్నాడండి ఈయన? అక్కడ 100 కోట్లు ఖర్చు అయితే 400 కోట్లు ఖర్చు అయింది అదే విగ్రహానికి. మురళి గారు జుప్పుడు గారు సార్ బొలిశెట్టి గారికి నా సమాధానం ప్లీజ్. అంటే ఇక్కడ మీరు దళితుల్ని అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఏదో ప్రతిఫలం పొందాలని మీరు మాట్లాడే విధానం అది సరైనది కాదు. ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ చేసేది పేరు చూడండి. అంబేద్కర్ పేరు తీసారా లేదా పథకానికి? అంబేద్కర్ పథకానికి పేరు తీసారా లేదా? ఒక్క సమాధానం చెప్పండి, ఒక్కటి సమాధానం స్ట్రైట్ చెప్పండి. అంబేద్కర్ పథకాలు మీరు 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 కాల్చి బట్టేసి మీరు సమాధానం వినకుండా దాటేయద్దు దయచేసి. నేను చెప్తున్నా వినండి. బీయింగ్ ఎ దళిత ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ ద ఆన్సర్. చెప్పండి మురళి గారు చెప్పండి. అంబేద్కర్ విదేశీ విద్యకి గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ పేరుని తీసేశారని బాధపడుతూ ఉన్నారు మా మిత్రులు. కానీ విదేశీ విద్య లాస్ట్ టైం ఎంత ఉండిందండి? దాదాపు అది 15 లక్షలు మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారండి? 1,50,00,000 రూపాయలు విదేశీ విద్యలో. అంటే అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ మానేసి జగన్మోహన్ రెడ్డి జపం చేయండి. మీరిదే అబద్ధాలని వండటానికి మీరు తయారు అవ్వకండి. నేను చెప్తే వినండి. మాకు లబ్ధి చేకూరేటప్పుడు 1,50,00,000 రూపాయలు ఒక స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు సెలెక్ట్ అయితే ఇస్తున్నాడండి. ఇచ్చేటప్పుడు అక్కడ అంబేద్కర్ పేరు లేదన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు మీరందరూ కూడా దాన్ని చప్పట్లు కొట్టినప్పుడు 15 లక్షలే ఉంది. ఈరోజు మాకు 1,00,00,000 రూపాయలు ముఖ్యమా? లేకపోతే అక్కడికి వచ్చేసరికి అంబేద్కర్ పేరు లేదు కాబట్టి 1,50,00,000 రూపాయలు దళితుల పేరు ముఖ్యమా? రిజెక్ట్ అయిపోతాయా? అంటే మీరు దేని మీద పలుకుదలుచుకున్నారు? అంటే దళితులు ఎకనామికల్ గా ఫైనల్ గా అంబేద్కర్ పేరు సమర్థించుకుంటున్నారు. అంబేద్కర్ పేరు మీరు సమర్థించుకుంటున్నారు. సిగ్గుండాలండి. అంబేద్కర్ పేరు తీసుకోండి. కాదు కదా, జగన్ తండ్రి సొమ్ము కాదు కదా, జగన్ తాత సొమ్ము కాదు కదా. అటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టండి సొమ్ము కాదు కదా. మురళి గారు ఒక నిమిషం నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు భారతదేశానికి అంబేద్కర్ దేశాన్ని పేరు పెట్టండి. మీరు అంబేద్కర్ భారతదేశానికి అంబేద్కర్ దేశాన్ని పేరు పెట్టండి. అంబేద్కర్ పేరు పెట్టగలరా మీరు? మీరు కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ పర్వాలేదా మీకు? మీరు పెట్టగలరా? భారతదేశానికి మీరు అంబేద్కర్ పేరు పెట్టగలరా? అంబేద్కర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు
సరే, ఏంటి? ఇప్పుడు అన్నిటికీ పెడతారు, ఏంటి? ఇబ్బంది మీరు ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? దళితులు ఎకనామిక్ గా పైకి వెళ్తూ ఉంటే ఏం దాన్ని చూడకుండా మీరు- మీరు అంబేద్కర్ ఏంటంటే పేరు పోయింది మీకు ఇక్కడ. అంబేద్కర్ ఏం పేరు పోయిందని? తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు అంటే- పెట్టి అంటే ముట్టేసినా మాకు పర్వాలేదు మిగతా- అన్నమాట. మీ- దళితులకి అంటే ఆనందంగా మాకు ఉంటుంది. పేర్లేసి, మాకు అంబేద్కర్ పేర్లేసి, పేరు తీసేసి దళితులేసి, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు పేరు పెట్టి పక్కన ముట్టేసినా పడేస్తే పర్వాలేదు. మేము ఓర్చుకోవాలా? ఎవరండి అలాంటి ఎవరు చెప్పారు మీకు? సిగ్గున్నాడు ఎవడు అంబేద్కర్ accept విగ్రహాన్ని చేయడు? అపహాస్యం అంబేద్కర్ చేస్తారు. పేరు అంబేద్కర్ నేను స్కీమ్ accept ని చేయలేదు. అపహాస్యం చేస్తారు. సరే కాదు. ఒక్క నిమిషం నేను చర్చ దళితులు అక్కడికే కాదు, పరిమితం నేను చేయొద్దు. చర్చ నేను అక్కడికే accept పరిమితం చేయను. చేయొద్దు. ఒక్క అంబేద్కర్ నిమిషం పేరు పెట్టండి. ఏం తప్పే ఉంది? బొలిశెట్టి గారు దేన్ని ఆర్గ్యుమెంట్ accept చెప్పారు, చేయరు? వారి ఆర్గ్యుమెంట్ దేన్ని చెప్పారు. accept చేయరు? ఇద్దరు కంట్రీస్ మీరు ఒకసారి accept చేస్తే మాట్లాడితే చేయకపోతే చర్చ ముందుకెళ్ళదు. ఒక నిమిషం మీరు చేస్తే ఎంత జుప్పుడు గారు చేయకపోతే అంబేద్కర్ జుప్పుడు గారు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 206 అడుగులు ఎత్తులో పెడితే రేపు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోండి, ఇంకా అంబేద్కర్ తీసేయండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటో మీరు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టండి వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో. మీరు పెట్టుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. మీరు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అవకాశం మేము ఉన్నా పెట్టుకుంటాం. మీరు మాకేం పెట్టండి. ఇబ్బంది భారతదేశానికి లేదు. మీరు అంబేద్కర్ అంబేద్కర్ పేరు పేరు తీసిన పెట్టండి. సిగ్గు లేదంటున్నారు ఎందుకండి కదా, అది నేను ఎందుకు చెప్తాను. మీరు చేతకాక వాడి దగ్గర ఈ దగ్గర చేరి మీరు టాపిక్ మాట్లాడి పూర్తిగా ఉన్నటువంటి టాపిక్ ఇచ్చేటువంటి పూర్తిగా financial అంబేద్కర్ వైపే assistance తీసుకెళ్లే తీసేసి ప్రయత్నం జరుగుతుంది. మీరు ఒక్క ఆనందంగా నిమిషం. ఉండేవాళ్ళు మీరే మాట్లాడతారు. సరే అంబేద్కర్ ఎవరు గౌరవించారు, ఎవరు గౌరవించలేదు, అంటే ఎవరు గౌరవించారు, ఎవరు గౌరవించలేదు ప్రజానికి తెలుస్తారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి సభ మీద మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం. ఇదే మీరు కోరుకునేది. ఒక్క నిమిషం. మీరు కోరుకునేది. జుప్పుడు గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి. జుప్పుడు గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి. చప్పట్లు కొట్టాలి. జుప్పుడు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు జుప్పుడు గారు ఒక్క మాత్రం నిమిషం. నాయకులు వెళ్ళిపోవాలి. ఓకే, జుప్పుడు గారు ఒక్క నిమిషం. ఉండడానికి వీల్లేదు. ఓకే, జుప్పుడు గారు ఒక్క నిమిషం. రఘురామ్ గారు ఒక్క నిమిషం. ఇద్దరు కొద్దిగా శాంతించండి, ఒకసారి ఆగండి.